నెల్లూరులోని బట్వాడిపాలెం ఎస్ఎస్ గ్రాండ్ హోటల్ వేదికగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు తెగల అత్యాచారాల నిరోధక చట్టం 1989పై అవగాహన వర్క్షాప్ జరిగింది. నెల్లూరు నగర కమిటీ అధ్యక్షురాలు సిహెచ్ నాగమణి నేతృత్వంలో మహిళా బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ డీఎస్పీ జి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఓఏ యాక్ట్ మరియు పీసీఆర్ యాక్ట్ లక్ష్యాలను వివరించారు. చట్టం తెలిసిన వారికి అది రక్షణ కవచం, తెలియని వారికి అన్యాయం కొనసాగుతుందని డీఎస్పీ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలపై జరిగే కుల వివక్ష, భూ ఆక్రమణలు, బెదిరింపులు, బహిరంగంగా అవమానించడం, మహిళలపై వేధింపులు వంటి 37 రకాల నేరాలను పీఓఏ చట్టం గుర్తిస్తుందని వివరించారు. నేరం రుజువైతే 6 నెలల నుండి యావజ్జీవం వరకు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన వారికి బెస్ట్ సర్వీస్ అవార్డు గ్రహీతలుగా ఎంపిక చేసి ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ దళిత నేతలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు. అదే నీ తల్లిని నీ చెల్లిని అసేతుసేయంటుంటే, అరే నీ తల్లిని అసేతుసేయంటుంటే, నీ అన్నను నీ తమ్ముని ఒరేదరే అంటుంటే, చిన్నబోయి కూర్చున్నావు మానన్న నీవు సింహమోలలేవరో మాదిగన్నా. రాజీలు కుదిర్చే వ్యవహారం చేయకుండా కొన్ని కీలకమైనటువంటి సీరియస్ గా కలిగినటువంటి కేసుల గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగిస్తారు. అలాంటి కేసులో మనం ఇంకా ముందుకెళ్ళాలి. ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు కూడా ఒక రేప్ కేసు ఒకటి జరిగింది. అది ఎక్కడ వచ్చేసి కొండాపురం అనుకుంటా సార్ అక్కడ జరిగింది. అక్కడ పాప వచ్చేసి 17 సంవత్సరాలు, ఏ అదర్ కమ్యూనిటీస్. ఆ ఫస్ట్ కేసు తీసుకున్నప్పుడు గౌరవ ఎస్పీ గారు అప్పుడు విజయరావు గారు కూడా మమ్మల్ని డీడీఎంసీ సభ్యులందరూ పిలిపించి మాతో పర్సనల్ డిస్కషన్ చేసి ఈ విషయం బయట రాకపోకుండా అమ్మాయికి మనం న్యాయం చేయాలని చెప్పేసి మమ్మల్ని అక్కడ వెంటనే పంపించడం జరిగింది. అలాంటి విషయాలు కూడా పోలీసు వారు చాలా ముందుగా ఉంటారని చెప్పేసి ఈ రోజు వారి మాటల్లో కూడా మనం వినడం జరిగింది. కాబట్టి మా యొక్క సమావేశానికి వచ్చి అమూల్యమైన సలహాలు, సందేశాలు ఇచ్చినందుకు మధుసూదన్ రావు గారు, చాంద్ బాషా గారు, అలానే మేరీ గారు, కళ్యాణి గారు, రమేష్ గారు, అలానే ప్రసాద్ గారు, సుమతి గారు, వెంకట్రావు గారు, వెంకటరమణయ్య గారు అడిగితే తప్పకుండా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, నేను కూడా ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సమయభావం వల్ల నేను బయట కలెక్టర్ గారి ప్రోగ్రాంలో ఉండటం వల్ల లేట్ అయింది, దానికి క్షమించాలి. రెండోది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ గురించి మనకి ఎంతో పోరాటం చేస్తే కానీ ఈ యాక్ట్ ఎనాక్ట్మెంట్ కాల. 1989లో ఫస్ట్ యాక్ట్ వచ్చింది. ఎందుకంటే సమాజంలో ఉన్న వ్యత్యాసాలు అంటే కులపరంగా కావచ్చు, ఆర్థిక స్థితిలో కావచ్చు, రకరకాల ప్రాతిపదిక మీద విభజనలో అణగారిన వర్గాలకి వాళ్ళ అప్లిఫ్ట్మెంట్కి ప్రభుత్వాలు కొంత చేదోడు వాదోడుగా ఉన్నా కూడా పాపులేషన్కి తగ్గట్టుగా, జనాభా ప్రాతిపదిక తగ్గట్టుగా ఆర్థిక అసమానతల వల్ల ఇంకా ఆ ఉన్నత వర్గాలకి సమానంగా ఆర్థిక స్థితిలో సమానంగా అణగారిన వర్గాలకి ఇప్పటికి కూడా ఇంకా ఆ స్థితికి ఆర్థికంగా వాళ్ళతో ఈక్వల్గా చేరడానికి అవకాశం రాలే. దానికి ప్రధాన కారణాలు ఎప్పటి నుంచో ఉన్న కుల వ్యవస్థ కావచ్చు, మత వ్యవస్థ కావచ్చు, రకరకాల సామాజిక పరంగా ఉన్న అంశాలతోటి ముడిపడి ఉన్నాయి మన సొసైటీలో. స్వతంత్రం రాకముందు ఉన్న దారుణాలు లేవే కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆ దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దీన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళని మంచి ఉన్నతమైన స్థితికి, సొసైటీలో పౌరులుగా ఆర్థిక స్థితిని వాళ్ళు పెంపొందించడానికి చట్టాలు ఏర్పడినా, రాజ్యాంగం కల్పించినా ఆ స్థితికి రాలేకపోవడం, అలానే వాళ్ళ మీద జరిగే దాడులు కావచ్చు, అసమానతల వల్ల వాళ్ళని చిన్నచూపు చూసే విధానం కావచ్చు, దానికి రూపుమాపాలంటే
చట్టంలో మార్పు రావాల్సి వచ్చింది. ఎందుకంటే పీసీఆర్ యాక్ట్ ఉండేది, అది ఎటువంటి ఉపయోగం లేని చట్టం. దానివల్ల పెద్దగా వనగూరింది ఏం లేదు. ఎందుకంటే మనం చూసాం చాలా ఇన్సిడెంట్స్ మన స్టేట్లో కూడా పెద్ద పెద్ద మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 85లో కానీ, దాని తర్వాత 91లో కానీ, అలానే 90స్లో కానీ కొన్ని ఇన్సిడెంట్స్, మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాని పరంగా చూస్తే ఈ చట్టం ఎనాక్ట్మెంట్ 89లో అయినా కూడా ఆ దారుణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయంటే సొసైటీలో మెయిన్ నేను కోరుకునేది ఎడ్యుకేషన్. మెయిన్ చదువు ఉంటే మనం ప్రశ్నించగలిగే స్థితిలోకి వస్తాం. ప్రతి కుటుంబం, అది ఆర్థిక స్థితితో సంబంధం లేదు, నేను చదువుకోవాలి, నేను సొసైటీని గురించి తెలుసుకోవాలి, మిగిలిన వాళ్ళలాగా ఉండాల్సిన అవసరం లేదు, నేను ఉన్నతంగా చదువుకుంటే చదువును బట్టి, విద్యా అర్హతను బట్టి ఉన్నతమైన స్థితికి చేరుతాను అనే సంకల్పం ప్రతి వ్యక్తిలోనూ ఉంటే దానితో కులంతో పని లేదు, మతంతో పని లేదు. ఎందుకంటే అగ్రవర్ణం చెప్పుకునే కొన్ని కులాల్లో కూడా ఆర్థికంగా స్థితి లేని కుటుంబాలు కూడా ఉన్నాయి. అలా అని వాళ్ళతో వాళ్ళు సమానంగా చూస్తారంటే ఈరోజు ఆర్థిక స్థితిని బట్టే అందరూ విలువిస్తున్నారు. ఎందుకంటే డబ్బు ఉండాలి, హోదా ఉండాలి, లేదా ఈ రెండు లేకపోతే ఎవరు పలకరించే పరిస్థితి లేదు. దానిని రూపుమాపడానికి 89 యాక్ట్లో మనకి చాలా అమెండ్మెంట్స్ వచ్చినా కూడా 15లో వచ్చిన అమెండ్మెంట్ ద్వారా చాలా మార్పు వచ్చింది. దాని ద్వారా అట్రాసిటీస్ యాక్ట్ ఇంకా బలపడింది. ఎందుకంటే పూర్వం దీంట్లో యాంటిసిపేటరీ బెయిల్ ఉండేది కాదు, కానీ కోర్టులు దాన్ని వెసులుబాటు చేయటం వల్ల ఈ చట్టం కొంత వీక్ అవడానికి కారణమైంది. యాంటిసిపేటరీ బెయిల్ లేకపోతే మాత్రం చట్టం ఇంకా పవర్ఫుల్గా ఉండేది. 1916లో వచ్చిన మాడిఫికేషన్ వల్ల దీంట్లో పనిష్మెంట్ స్ట్రింజెంట్ అవటం వల్ల కొంతవరకు అయితే మార్పు వచ్చింది, కానీ స్టిల్ నేరాలైతే ఆగలేదు. దానికి నేను యాజ్ ఎ పోలీస్ అధికారిగా చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే విద్య ద్వారా మన కుటుంబాల్లో మనం పిల్లల్ని కెరియర్ ఓరియంటెడ్గా మలుచుకోగలిగితే దాని ద్వారా సొసైటీలో నేరాలకి, నేరస్తులకి, అలానే నేర ప్రవృత్తికి అలవాటు పడకుండా ఉంటే మన సొసైటీ చాలా బాగుపడుతుంది. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ 1.5 ఇయర్గా 2 ఇయర్స్గా మన నెల్లూరు టౌన్ని తీసుకుందాం, ఎక్కడో కాదు, టౌన్లో జరిగే నేరాల్లో ఎక్కువ మంది సొసైటీలో ఆర్థికంగా స్థితిమంతులు కాని కుటుంబ పిల్లలే ఈ నేరాలకి, గంజాయికి అలవాటు పడటం, క్రైమ్లో ఇన్వాల్వ్ అవటం, రౌడీ షీటర్స్తో సహవాసం చేయటం, అదొక హీరోయిజం లాగా ఫీల్ అవటం, వాడితో స్నేహం చేస్తే గొప్పగా ఫీల్ అవటం. ఈ పరిణామం వల్ల వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా కుటుంబాన్ని, తల్లిదండ్రులు కూడా క్షోభకు గురి చేస్తున్నారు. ఎందుకంటే మనం నేరం చేసిన వాడి మీద స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుందామంటే, చట్టపరంగా తీసుకుంటే వాళ్ళ స్థితి చాలా దారుణం. పెంచలేని తీసుకుందాం, రీసెంట్గా జరిగిన మర్డర్ కేసులో ఒక గంజాయి అరికట్టడానికి అతను కష్టపడ్డాడు. ఆ సొసైటీలో, కాలనీలో ఎవరు ఎంటర్టైన్ చేయకూడదని. దాంట్లో ఇన్వాల్వ్ అయిన కుటుంబం, వాళ్ళకి ఆపోజిట్ కుటుంబం, వాళ్ళు ఇక్కడ టౌన్లో నుంచి పక్కనే కాలనీలోకి వచ్చి సెటిల్మెంట్లో ఉన్నారు. అక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఆ కుటుంబం చేస్తుంటే దీన్ని అతను అపోజ్ చేసినందుకు, వ్యతిరేకించినందుకు అతని మీద కక్ష పూని దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఎవడు కూడా సక్రమంగా చదువుకోలే, అంత క్రిమినల్ హిస్టరీ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, ఒకసారి నేరంలో మన పిల్లోడు నేరస్తుడయ్యాడు, క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి తెలిసినప్పుడు సరిదిద్దుకునే మార్గం ఉంటుంది ప్రతి కుటుంబంలో. ఆ తల్లిదండ్రులు మరి ఎందుకన్నా సరిదిద్దుకోకపోగా రిపీటెడ్ అఫెన్సెస్ చాలాసార్లు నేరాల్లో పాల్గొనేటట్టుగా మరి వాళ్ళని ప్రివెంట్ చేయకపోవడం వల్ల సెవరల్ క్రైమ్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకోవడం వాళ్ళకి అగెనిస్ట్గా, చివరికి వాళ్ళకి బరితెగింపు. సొసైటీకి వాళ్ళు పక్కనే వాళ్ళు సేఫ్గా ఉండరు, ఇతరులు కూడా సేఫ్గా లేని కండిషన్స్లో తీసుకెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది కాలనీస్లో. దానివల్ల పెంచలేని మర్డర్ కేసు జరిగింది. అంటే మనం ప్రతి కుటుంబం, మీరే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే మన యొక్క స్థితిని బట్టి కాదు, మన కుటుంబం
మన పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు, క్రమశిక్షణగా కాలేజీకి వెళ్తున్నారా, చదువుకుంటున్నారా, ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, అలానే విద్య పట్ల సక్రమంగా ఉన్నారా లేదా, స్కూల్కి వెళ్ళటం, కాలేజీకి వెళ్ళటం, మన లైఫ్ అంటే సెటిల్ ఫ్యూచర్కు కన్స్ట్రక్టివ్గా వాళ్ళు స్టెప్స్ వేస్తున్నారా లేదా అనేది ప్రతి సమాజంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు తెలుసుకోగలిగితే దాన్ని అది ఎస్సీ అనో, కమ్మనో, కాపనో, రెడ్డనో కాదు. నా పిల్లలు వాళ్ళ కెరియర్ బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటే కొంతవరకు సొసైటీలో క్రైమ్ రేట్ తగ్గుతుంది. అట్రాసిటీస్ పట్ల కూడా విద్య వల్ల, ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న తర్వాత చదువు రాని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళల్లోనే ఈ కుల వ్యవస్థ ఇంకా ఎక్కువ ఉంది. కొంత సొసైటీలో మంచి స్థితిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళల్లో చాలా మార్పు ఉంది, సొసైటీ పట్ల అవగాహన ఉంది. కాబట్టి అందరితోటి కలిసిపోయి స్నేహంగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకునేటట్టుగా ఉంటారు. కాబట్టి విద్య పట్ల ప్రతి కుటుంబ సభ్యుడు మీరు మీ పిల్లల పట్ల, వాళ్ళ చదువుల పట్ల, కెరియర్ పట్ల గైడ్ చేయాలి. రెండవది, ఈరోజు అన్నిటికంటే ముఖ్యం, ఒక్కొక్క రెలవెంట్ సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మనకి దౌర్జన్యం చేసిన, కుల సాంఘిక బహిష్కరణ చేసిన, అలానే వాళ్ళ సొసైటీ ఆ కుటుంబాలకి సంబంధించి ఏదైనా వాళ్ళ పొజిషన్లో ఉన్న పొలాలు కావచ్చు, చేలు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఏదైనా ప్రాపర్టీస్కి సంబంధించిన దాన్ని అక్రమంగా దౌర్జన్యంగా ఆక్యుపై చేసిన, అలా వివరంగా దేనికి దానికి సపరేట్ రెలవెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అట్రాసిటీస్కి సంబంధించి ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్లో ఈ నేరాలకు సంబంధించి క్రైమ్ రిజిస్టర్ కాకపోతే దానికి కంపల్సరిగా పై ఉన్నతాధికారులు ఉన్నాం మేము, ఏదైనా సరే మా దృష్టికి తీసుకొస్తే అట్రాసిటీస్ సంబంధించిన ఏదైనా జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంది, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ ఉంది. కొన్ని గతంలో లాస్ట్ 2 ఇయర్స్గా పోలిస్తే ఇప్పుడైతే అట్రాసిటీస్ కేసెస్ అయితే తగ్గినాయి. గతంలో మాత్రం విపరీతంగా ఫస్ట్లో ఇనిషియల్గా బాగా రిపోర్ట్ అయినాయి, ఇప్పుడైతే చాలా వరకు తగ్గినాయి. ఎందుకంటే కేసెస్ రిజిస్టర్ చేయటం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటంటే సొసైటీలో ఒక డిటరెన్స్ ఉంటుంది, నేరాలకు పాల్పడేవాడికి ఒక భయం ఉంటుంది. ఇట్లాంటి నేరాలు పాల్పడితే శిక్షలు పడతాయి, కేసులు పడతాయని. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బాధాకరమైన విషయం ఏంటంటే మనకి ఈ క్రైమ్లో పాల్గొన్న వాళ్ళ గురించి కేసులు కట్టించుకునే వరకు బాగానే ఉంటారు, ఛార్జ్షీట్ వరకు బాగానే ఉంటుంది, కాంపన్సేషన్ వరకు బాగానే ఉంటుంది. కానీ ట్రయల్కి వచ్చేతలకే చాలామంది హాస్టైల్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో విక్టిమ్స్ హాస్టైల్ అవ్వటం వల్ల ఈ కేసుల్లో శిక్షలు పడటానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ నేరాలకు పాల్పడిన ప్రతి వ్యక్తికి సంబంధించి సపరేట్గా కోర్టు ఉంది, ఎస్సీ ఎస్టీ కోర్టు, జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో మనకి 5th ADJ కోర్టులో ఈ కేసెస్ ట్రయల్ జరుగుతాయి. ఈ కేసెస్లో ట్రయల్ జరిగేటప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పీపీ సపరేట్గా ఉన్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ విట్నెస్ ఉంటే ఆ కేసులన్నీ తొందరగా మనం ట్రయల్ జరుపుతాము, శిక్షలు పడేటట్టు చేస్తాము. అయితే కంప్లైంట్ ఇచ్చి ఛార్జ్షీట్ ఇచ్చే స్థాయి వరకు అయితే బాగానే ఉంటున్నారు, కానీ తర్వాత హాస్టైల్ అవుతున్నారు. ఎందుకంటే నేను చాలా కేసులు చూశాను. ఒక కేసులోనైతే ప్రకాశం జిల్లాలో ఒక అమ్మాయి 17 years 18 years ఉంటాయి సుమారు, మేజర్ అయింది. ఆ అమ్మాయి మీద సెక్సువల్ అసాల్ట్ జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది. చాలా మంచి కేసు, అది సెన్సేషనల్ కేసు. అలాంటి కేసులో మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆ డిఎస్పీఆర్ ఆధ్వర్యంలో నేనే ఉండి దగ్గర నుండి చేయించాను ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు. ట్రయల్కి వచ్చేతలకే మొత్తం హాస్టల్ అయిపోయారు. కాంపన్సేషన్ వరకు తీసుకుంది, ఉద్యోగం వరకు తీసుకుంది, కానీ ట్రయల్కి వచ్చేతలకే వాళ్ళు ఎవరో నాకు తెలియదండి, నేను గుర్తుపట్టలేదండి. నేను DNA చేయించాను, 164 చేయించాను, TIP చేయించాను. విట్నెస్ మా పక్కనే 4 కుర్రాళ్ళు ఉండి, కాలేజ్ స్టూడెంట్స్ ఉండి, వాళ్ళు ఎవిడెన్స్ చెప్పారు, కానీ అమ్మాయి విక్టిమ్ హాస్టైల్ అయిపోయింది. అంటే సెక్సువల్ అసాల్ట్ కేసెస్లో కూడా హాస్టైల్ అవుతాయి. పొలంలో తగాదన్నో, చిన్న చిన్న కొట్లాటలో, గ్రామంలో కులం పేరెత్తి తిట్టి కొట్టిన కేసుల్లో ఒకసారి మళ్ళీ అన్నదమ్ముల్లా అనే పొలంలో కలిసిపోతారు నైబర్స్. అట్లాంటి చిన్న చిన్నవి వాటిలో ఆ క్షణంలో ఉద్రేకంతో జరిగిన నేరం అయితే ఓకే, ఎందుకంటే రాజీ పట్టడంలో తప్పు లేదు. కానీ తీవ్ర నేరాలు, ఘోరమైన నేరాలకు పాల్పడిన కేసుల్లో కూడా హాస్టైల్ అయితే పోలీస్ అధికారి దర్యాప్తు చేసి కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేసి నీకు సపోర్ట్గా దర్యాప్తు చేసినప్పుడు కూడా నువ్వు హాస్టైల్ అయిపోతే కష్టం అవుతుంది.
కాబట్టి మెయిన్ నాకు సోదరులందరినీ కోరుకునేది ఏంటంటే ఈ కమిటీలో మన సోదరుడు ఉన్నారు, ఎస్టీస్ సంబంధించి పెంచలయ్య గారు చాలా బాగా పోరాడుతూ ఉంటాడు, ఆయన కానీ రఘు గారు కానీ మిగిలిన చాలామంది ఉన్నారు పెద్దలు. ఈ కేసెస్ ఇట్లాంటి సెన్సేషనల్ కేసులు వచ్చినప్పుడు కంపల్సరిగా ట్రయల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు విట్నెస్ని హాస్టైల్ కాకుండా వాళ్ళని మేనేజ్ చేసుకోకుండా ఉంటే, ఎందుకంటే ఒకటి శిక్ష పడితే తీవ్ర నేరాలకు పాల్పడినోడికి శిక్ష పడితే రెండో వాడికి భయం ఉంటుంది, ఇట్లాంటి దాడులు జరగకుండా ఉంటాయి. ఒక గ్రామం కావచ్చు, ఒక ఊరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి అలాంటిది ఏదైనా ఇంట్రెస్టెడ్ విట్నెస్ హాస్టైల్ కాకుండా ఉండేది గట్లుగా మీరు కానీ చూడగలిగితే ఇంకా మేము కూడా హ్యాపీ అవుతాం. తర్వాత దీంతోపాటు ఈ కాంపన్సేషన్ వచ్చిన తర్వాత చాలా కేసెస్లో ఈ పీపీలను కూడా సరిగా ప్రాసిక్యూషన్ కూడా సరిగా లేవు. ఎందుకంటే కొంతమంది అపాయింటెడ్ పీపీలు గవర్నమెంట్ కాకుండా అపాయింటెడ్ పీపీలు వస్తున్నారు, వాళ్ళ వల్ల కూడా కొంచెం ట్రయల్ మ్యాటర్లో అవతల డిఫెన్స్ అడ్వకేట్స్తో కూర్చొని రాజీ చేస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరైనా ఒక విక్టిము, ఒక కుటుంబ సభ్యుడు ఎవడైనా సరే ఒక పోలీస్ అధికారికి చెప్పి లేదా పీపీ గారికి చెప్పి ఈ కేసులో ఆ పీపీ మీద మాకు నమ్మకం లేదా ప్రాసిక్యూటర్ మీద మాకు నమ్మకం లేదు, స్పెషల్ పీపీని మేము అపాయింట్ చేయించుకుంటాము, ఈ కేసులో మాకు శిక్ష పడేటట్టు చేసుకోవాలంటే మాకు నమ్మకమైన అడ్వకేట్ని మేము ఎంగేజ్ చేసుకుంటామంటే గవర్నమెంట్ కంపల్సరీగా కలెక్టర్ గారు నామినేట్ చేసి ఆ కేసులో ట్రయల్ జరిగేటట్టు శిక్ష పడేటట్టు చేస్తారు. కాబట్టి ఆ అవకాశం ఉంది. విక్టిమ్ కుటుంబం ఒక అడ్వకేట్ ప్రాసిక్యూటర్ మీద నమ్మకం లేదు అంటే మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అలానే ఈవెన్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో కూడా ఒక దర్యాప్తు అధికారి సరిగా చేయలేదు అంటే ఎస్పీ గారు ఇమీడియట్గా I1 మార్చి ప్రాపర్గా దర్యాప్తు చేసే అధికారం ఎస్పీ గారికి ఉంది. కాబట్టి సెక్షన్ 36 CRPCలో ఏ కేసు అయినా సరే ఎస్పీ గారు దర్యాప్తు అధికారిని మార్చి చేసే అధికారం ఎస్పీ గారికి ఉంది. ఫలానా డిఎస్పీఏ జ్యూరిడిక్షనల్ డిఎస్పీఏ చేయాలి అని లేదు. ఎవరైతే దర్యాప్తులో ఆ అధికారి సక్రమంగా చేయడనుకున్నప్పుడు ఆ స్వతంత్రంగా మీకుంది, హక్కు ఉంది. కాబట్టి ఒకటే మీరు కోరుకోవాల్సింది, మీ కంప్లైంట్ జెన్యూన్గా ఉండాలి, సాక్ష్యం ప్రాపర్గా ఉండాలి, శిక్ష పడేటట్టు చేసుకోవాలి. అంటే ఎవిడెన్స్ ప్రాపర్గా దర్యాప్తు సక్రమంగా జరిగేటట్టు చూడాలంటే దర్యాప్తు అధికారి సక్రమమైనవాడు అయి ఉండాలి. ఆ దర్యాప్తు చేసిన అధికారి దర్యాప్తుని ప్రాపర్గా కోర్టులో పీపీ ద్వారా ఛార్జ్షీట్ ప్రాపర్గా వెట్టింగ్ చేసుకొని ఛార్జ్షీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. కాంపన్సేషన్ మనం పొందిన కేసు అంతటితో అయిపోయింది అనుకోకుండా ట్రయల్ జరిగేదాకా కూడా శిక్ష పడేదాకా కూడా మనం పోరాటం చేయగలిగితే, నేరస్తులకి శిక్ష పడేటట్టు చేయగలిగితే ఈ నేరాలు అరికట్టగలం. కానీ అదర్వైజ్ పోలీసులు ఎంత చేసినా కూడా 99% కేసులు ఎక్విటల్ అవుతున్నాయి, 1% 2% శిక్షలు పడుతున్నాయి. ఉపయోగం లేదు. ఇన్ని కేసులు కట్టి ఉపయోగం ఏముంది? వాళ్ళకి భయమే ఉంటుంది. కాబట్టి మా సోదరులు కోరుకునేది ఏంటంటే ఈ కమిటీ పీపుల్ ఎవరైనా సరే కేసులు కట్టి దర్యాప్తు చేసే వరకే పోరాటం చేస్తున్నారో తర్వాత వాటిని వదిలేయద్దు. శిక్ష పడేదాకా చేయగలిగితే సంతోషపడుతుంది. ఎందుకంటే మనం కారంచెడు కేసు చూసాం, మంచి కేసు, చాలా కత్తి పద్మారావు గారు చాలా ఫైట్ చేశాడు. అలా ఫైటింగ్ స్పిరిట్ టీంలో జెన్యూన్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే మీతో ఒకటి చెప్పేసేసి అక్కడ పోయి అవతల పార్టీతో రాజీ చేసుకునే వాళ్ళని నమ్మద్దు. అలా వాళ్ళు ఉంటే ఎందుకంటే కష్టం మనకి జెన్యూన్గా విక్టిమ్ తరపున. ఎందుకంటే SC ST చట్టం పెట్టింది ఇలాంటి నేరాలని అరికట్టడానికి, భవిష్యత్తులో అంటే దాడులు జరగకుండా ఉండడానికి, కమ్యూనిటీలో అందరూ సమానత్వం కోసం పెట్టింది. దాన్ని దుర్వినియోగం చేసి రాజకీయంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఎవడోడి మీద కోపంతో అట్రాసిటీస్ కేసులు పెట్టేసి వీక్ చేసుకుంటే మనకే నష్టం వస్తుంది. అలాంటివి ఎంటర్టైన్ చేయకుండా జెన్యూన్ కేసులు పెట్టుకొని జెన్యూన్గా పోరాడి శిక్షలు పడేటట్టు చేస్తే ఆ చట్టానికి స్ట్రెంత్ ఉండదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.